మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత స్థానం ఎవరిది అనే సందిగ్ధతకు తెరపడింది. ఉప ఎన్నికల బరిలో సాయన కుమార్తె నివేదిత ఉంటారా లేదా అనే అనుమానాలకు స్పష్టత వచ్చింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివేదిత ప్రకటించారు. ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అనే ఎన్నో సందేహాలకు సమాధానం చెప్తూ తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అతి కొద్ది సమయంలోనే తన చెల్లెలు ఎమ్మెల్యే లాస్యానందితను కోల్పోయానని నివేదిత దుఃఖాన్ని దిగమింగుంటూ తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ఎన్నికల బరిలో ఉంటానని తేల్చి చెప్పేశారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గతంలో కంటే డబుల్ మెజార్టీతో గెలిపించుకోవాలంటూ నివేదితకు ధైర్యాన్ని కల్పించారు. బోర్డు మాజీ సభ్యులు ముఖ్య నాయకులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆ విశేషాలను ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లాస్యానందిత స్థానంలో నివేదిత ఎంట్రీ ఇవ్వాలని అభ్యర్థించినప్పటికీ చెల్లెల్ని కోల్పోయిన నివేదిత రాజకీయాల్లోకి రావడానికి అంతగా ఆసక్తి కనపరచలేదు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ ఆశావహులు సైతం అవకాశం దొరికితే తాము ఎన్నికల బరిలో నిలుస్తామంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ ను పలువురు ఆశావాహ నేతలు చేసుకుంటూ వచ్చారు. దివంగత ఎమ్మెల్యే సాయన టీం సభ్యులతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కల మహేష్ రెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యులు పలుసార్లు నివేదితతో సమావేశమయ్యారు. లాస్యానందిత మరణించిన నాటి నుంచి నివేదిత నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అయోమయంలో ఉన్నారని, ఎన్నికల బరిలో నిలిచి లాస్యానందిత స్థానాన్ని భర్తీ చేయాలని నివేదితను ఒప్పించారు. భవిష్యత్తు కార్యాచరణపై నివేదిత శనివారం కార్ఖానా గృహలక్ష్మి కాలనీలో తన నివాసంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అంతా షార్ట్ నోటీస్ ఉన్నా కానీ చాలామంది కార్యకర్తలు, చాలామంది ముఖ్య లీడర్లు అందరూ వచ్చారు. మీకు తెలిసిన విషయమే. అన్ఫార్చునేట్లీ మన ఎమ్మెల్యే గారిని కోల్పోయాము. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కల మహేష్ రెడ్డి, మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, లోకనాథం, పారసాని శ్యామ్ కుమార్లతో పాటు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, వార్డుల వారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పలు దేవాలయాల ధర్మకర్తలు, కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికల బరిలో నిలవాలా వద్దా అనే దానిపై పార్టీ శ్రేణులతో చర్చించారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ఎన్నికల బరిలో నివేదిత నిలబడాలని ముక్తకంఠంతో కోరారు. 5 సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తన తండ్రి సాయన్న కొనసాగారని, ఆయన పేరు ప్రఖ్యాతులు కాపాడేందుకు పార్టీ నాయకుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఉప ఎన్నికల బరిలో ఉండనున్నట్లు నివేదిత వెల్లడించారు. ఈ పరిస్థితిలో చాలామంది సాయన్న కుటుంబం నుండి ఒకళ్ళు ఉండాలి అనేసి మమ్మల్ని అడగడం జరిగింది. ఈరోజు ఆ మీటింగ్ దాని గురించి వాళ్ళ సజెషన్స్, వాళ్ళు చెప్పింది మనమందరం కలిసి డిస్కస్ చేసి ఒక మాట మీద ఉందామనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. లాస్యానందిత ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తమను పట్టించుకోలేదన్న ఆవేదనతో పలువురు కార్యకర్తలు, నాయకులు, పార్టీలో అసంతృప్తి శ్రేణులు సైతం ఉన్నారు. లాస్యానందిత మరణం అనంతరం 22 రోజుల తర్వాత మొదటిసారి ముఖ్య నాయకులతో సమావేశాన్ని నివేదిత ఏర్పాటు చేశారు. పలువురు అసంతృప్తి నాయకులు సైతం సమావేశంలో పాల్గొన్నారు. ఒకరిద్దరు గతంలో జరిగిన పరిణామాలు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ జేఎంఆర్ కలగజేసుకుని గతాన్ని వదిలేసి నివేదిత గెలుపు కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్ధమవడంతో పాటు గతంలో కంటే భారీ మెజార్టీతో నివేదితను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగిందని, 5 పర్యాయాలు తన తండ్రి సాయన్న వెనంటి ఉండి ఎలా గెలిపించుకున్నారో తనను కూడా అలా గెలిపించాలని నివేదిత కోరారు. నన్ను సపోర్ట్ చేస్తూ ఈ బరిలో నించోవాలనేసి సజెస్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఎలక్షన్లో నించుందామనేసి డిసైడ్ చేశాము. మేము ఇకపై మా కేసీఆర్ గారిని కలిసి ఇంకా ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ తీసుకొని ముందర ఏం చేయబోతున్నామో మీకు మేము సూచిస్తాము. ఇన్ని సంవత్సరాలుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న పార్టీ శ్రేణులకు నివేదిత కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ బాధ్యతలను ఇకపై నివేదిత చూసుకుంటారని, పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని జక్కల మహేష్ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు నివేదితను సాయన స్థానాన్ని భర్తీ చేసేలా ఉప ఎన్నికను సిద్ధం చేస్తున్నట్లు మహేష్ రెడ్డి తెలిపారు. ఉంటేనే ఈ యొక్క బాధ ఏదైతుందో మరి దాంట్లో నుంచి కోలుకుంటారని మరి అందరూ చెప్పడం, మరి రోజు ఫోన్లు రావడం, మరి అలాగే నివేదిత గారు ఉంటే ఈసారి బాగుంటుందని ప్రతి ఒక్కరూ సూచిస్తూ ఉన్నారు. మరి దీనిపైన మేము కూడా
ముఖ్యమైన లీడర్ అందరూ కూడా మొన్న వచ్చి చర్చించడం జరిగింది. ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నివేదిత శనివారం కలిశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై నివేదిత విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొద్దిసేపు నివేదితతో ముచ్చటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తేదీ ఖరారైంది. ఉప ఎన్నికలు ఉంటాయా లేదా అనే సందేహాలకు తెరపడింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు నివేదిత సిద్ధమయ్యారు. ఇక ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణను నివేదిత రూపొందిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లకు ఫుల్ స్టాప్ పెట్టి పార్టీ శ్రేణులు కంటోన్మెంట్ ప్రజలే తన బలంగా ప్రజల ముందుకు వెళ్లనున్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తిని సైతం తొలగించి అందరితో కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో నివేదిత ఉన్నారు. పార్టీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాలి. దివంగత ఎమ్మెల్యే సాయన్న రాజకీయ వారసురాలుగా ముందుకొచ్చిన నివేదిత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ కంటోన్మెంట్ ప్రజల్లో హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మీ వెన్నంటే మేముంటామని తెలియజేస్తూ మీ ఆశయ సాధనతో మా సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయి. శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎల్ ఆనంద్ 4వ వార్డు టీం సభ్యులు. 9 ఏళ్ల క్రితం ఆ మాట ఆ నేత నోటి వెంట ఎలా వచ్చిందో కానీ దేవతలు తదాస్తు అన్నారేమో కానీ ఆ నేతకి ఇప్పుడు చివాట్లు పెట్టిస్తున్నారు. ఆనాడు వారంతా ఒకే గూటి పక్షులు, కానీ నేడు ప్రతిపక్షం అధికార పక్షంగా మారగా నాడు దోస్తీ కట్టిన నేత ఈనాడు ఆయన పని పట్టే పనిలో పడ్డారు. నిన్ను మించిన వారు ఎవరున్నారంటూ ఆ నేత నోటి వెంట ఆ మాట రాగా ఇప్పుడు ఆ మాటే ఆ నేతకు శాపంగా మారి మంట పెట్టినట్లుగా ఉంది పరిస్థితి. నాపై కోపమేలా అంటూ చక్కర్లు కొట్టిన అధిష్టాన పెద్దలను కలిసి విన్నపాలు చేసినా అక్కడ ప్రతీకార జ్వాలతో మాత్రం మార్పు రాకపోగా తన మాటకు అంతటి మహిమ ఉందని ఆనాడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మన మాజీ మంత్రి మల్లారెడ్డిది. మరి ఆనాడు ఆయన రేవంత్ రెడ్డితో ఏం చెప్పారు? అందరికీ తొడగొట్టిన అంశమే గుర్తుండిపోగా అంతకుముందు ఒకే పార్టీలో ఉన్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? మల్లన్న నోటి వెంట వచ్చిన ఆ మాట ఏమిటి? వాచ్ ఫోకస్. మల్లారెడ్డికి తంటాలు తెచ్చిన మాట నేటి ప్రత్యేక కథనంలో. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యవహారంలో ఇంకా టెన్షన్ వీడడం లేదు. ఏ రోజు ఏ షాకింగ్ కబురు వస్తుందో అని ఆయన మొహంలో ఇంకా భయోందనలే కనిపిస్తుండగా గతనాడు ఆయన నోటి వెంట వచ్చిన మాట నిజమైనా ఆయనకు మాత్రం ఆ మాటతో వచ్చిన ఇబ్బంది ఇప్పుడు మామూలుగా లేదు. అసలే మన మల్లారెడ్డికి నోటి దురద ఎక్కువ అనుకుంటే ఇక ఆయన నోటి వెంట వచ్చిన మాటలు నిజమైన సంఘటనలు చాలానే ఉన్నాయి. తొందరపాటు అమాయకత్వంతో ఆయన అనే మాటలు నవ్వు పుట్టించినా ఇప్పుడు ఆనాటి మాటే నిజమైంది. దీంతో ఆ సంఘటన గుర్తించినప్పుడు ఏడవాలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి మల్లారెడ్డిది కాగా ఇప్పుడు ఈ వీడియో కనిపిస్తే చాలు తప్పు చేశానా ఒప్పు చేశానా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కాగా మరి ఇంతటి మాట సహాయం చేసినందుకు కాస్త దయ తలుస్తారు అనుకుంటే అది కూడా లేకుండా పోయింది. మరి ఏమిటి ఆ మాట అనుకుంటున్నారా? మీరే చూడండి. సీఎం అవుతామన్నా ఛాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్లా. సీఎం అవుతామన్నా ఛాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్లా. సెప్టెంబర్ 30వ తేదీన 2014లో దివంగత ఎమ్మెల్యే సాయన్న బొల్లారం ముత్యాలమ్మ ఆలయంలో ఒక విందును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మల్లారెడ్డి, సాయన్న, రేవంత్ రెడ్డితో పాటు దయాకరావు అంతా టీడీపీ గూటికి చెందిన వారే కాగా వారంతా సాయన్న ఇచ్చిన విందుకు హాజరయ్యారు. వారితో పాటు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా విందులో పాల్గొనగా ఇక భోజనాల వడ్డింపులు ప్రారంభం కాగానే అసలే సొంత పార్టీ నేతలు కావడంతో పాటు ముఖ్య నేతలు కావడంతో వారందరికీ ఒకే టేబుల్ పైన విందును ఏర్పాటు చేశారు సాయన్న. శాకాహారం, మాంసాహారం భోజనాలతో అందరికీ వడ్డిస్తుండగా నేటి సీఎం, నాటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి విందులో పాల్గొన్నారు. అయితే అసలే మన మల్లన్నకు నోటి వెంట వచ్చే మాటలు ఆలోచించకుండా రావడం సహజం కాగా ఇక రేవంత్ రెడ్డికి దగ్గరుండి ఆ ముక్క వేసుకో ఈ ముక్క వేసుకో అని వడ్డించాలంటూ స్థానిక నేతలకు సూచించడంతో పాటు ఇక చివర్లో రెడ్డి సామాజిక వర్గంలో నిన్ను మించిన వారు ఎవరూ లేరు, నువ్వే సీఎం కావాలంటూ దబాల్ని అనేశారు. అందరూ ఆనాడు ఆశ్చర్యపోయినా ఇప్పుడు అదే మాట నిజం కావడంతో ఇప్పుడు మల్లన్న ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూనే తన మాటలు ఇలా జరిగిపోయింది అని ఊహించకపోయినా ఆ మాటతో వరం ప్రసాదించిన తనకే అన్ని చిక్కులు వచ్చి పడడంతో ఇక ఆలోచనలో పడ్డారు. సీఎం అవుతామన్నా ఛాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్లా. సీఎం అవుతామన్నా ఛాన్స్ నీ ఒక్కడికే ఉంది రెడ్డిలల్లా. ఆనాడు ఆ మాట అన్న చోటనే నేడు సీఎం హోదాలో ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభోత్సవం సైతం ఆ చోట నుంచి రేవంత్ రెడ్డి నిర్వహించగా ఏ ముహూర్తాన ఆ మాట మల్లారెడ్డి పలికారో కానీ వెయిటింగ్ లో ఉన్న దేవతలందా తదాస్తు అన్నట్టుగా నేటి పరిస్థితులు కనిపించగా తన నోటి వెంట వచ్చిన మాట నిజమైందని సంతోషపడాలో ఆ పదవి వచ్చిన తర్వాత తన ఆస్తులపై పంజా విసిరాని బాధపడాలో తెలియని పరిస్థితి మల్లారెడ్డిది కాగా ఈ మాట ఆ రోజు తన నోటి వెంట వచ్చిందని తెలిస్తే కాస్త బాగుండు అంటూ ఆలోచనలు పడ్డట్టుగా ఉంది ఆయన పరిస్థితి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నగరా మోగించింది. ఉత్కంఠ నెలకొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 26 స్థానాల్లో ఉప ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలకు 7 దశల వారీగా నిర్ణయించేందుకు శ్రీకారం చుట్టింది. లోక్సభ స్థానాలకు దశల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ఒకే మారు ఎన్నికలు జరిపించేందుకు కేంద్ర ఎన్నికల శాఖ సిద్ధమవుతుంది.
आज तक की जितनी भी वैकेंसी थी बाई इलेक्शंस की 26 की 26 हम पूरी कर रहे हैं ताकि हमारे खाते में कोई भी वैकेंसी ना रहे और ये उसी फेज में होंगी जिस फेज में पार्लियामेंट्री इलेक्शन उस पर्टिकुलर इलाके में हो रहा है। కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగరాను మోగించింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఎన్నికలకు తేదీలను కూడా ఖరారు చేసింది. 7 దఫాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కాగా 26 అసెంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్లు సార్వత్రిక ఎన్నికలతో కలిసి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ఖరారు చేసింది. లోక్సభ ఎన్నికలు వచ్చే నెల 19 తేదీ నుంచి జూన్ 1 తేదీ వరకు 7 దఫాలుగా కొనసాగనుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మే 13న పోలింగ్, జూన్ 4 తేదీన లెక్కింపు కొనసాగనుంది. జూన్ 4 తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. फेज 1 में 102 कॉन्स्टिट्यूएंसीज, फेज 2 में 89, फेज 3 में 94, फेज 4 में 96, 49, 57, 57. So we'll start with the 102, the largest. కంటోన్మెంట్ ఉప ఎన్నిక షెడ్యూల్లో ఉంటుందా ఉండదా అంటూ అందరూ అనుమానపడగా కంటోన్మెంట్ తో పాటు మరో 25 చోట్ల ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ కావడంతో సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఎన్నికలు కొనసాగిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ఎమ్మెల్యే ఎన్నికలతో కలిసి షెడ్యూల్ ఇలా ఉంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, 25వ తేదీన నామినేషన్ల గడువు, 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన లెక్కింపుతో పార్టీల భవితవ్యంతో కూడిన రిజల్ట్ బయటపడనుంది. वेबकास्टिंग विच इज ऑन दी बूथ्स 1950 की लाइन जिससे शिकायत आती है एंड ग्रीवेंसेस पोर्टल. सो one senior officer would be available in the control rooms in every district to look at these 5 feats. గత నాటితో పోల్చితే ఈసారి ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాటు చేయగా ఇష్టం వచ్చినట్లుగా మత రాజకీయాలు చేసిన, చిన్నారులను ప్రచారంలో వినియోగించిన, ఇబ్బంది పెట్టేలా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుండా కఠిన చర్యలతో పాటు నాన్ వేరియబుల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని ఈసీ హెచ్చరించింది. కవిత అరెస్టుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వడం, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నగరంలో ఉండడంతో భద్రతను భారీగా పెంచారు. ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నాగర్ కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు అక్కడి నుంచి గుల్బర్గా వెళ్లిపోయారు. అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 3 ప్రత్యేక హెలికాప్టర్లను సిద్ధం చేయగా ఎటువంటి ఆటంకాలు లేకుండా 11 గంటల సమయానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ప్రధాని. అనంతరం 3 హెలిప్యాడ్లు వరుస క్రమంలో భారీ భద్రత మధ్య నాగర్ కర్నూలు చేరుకోగా అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య తెలంగాణ ప్రజానికం నలిగిపోతున్నారని, కేంద్రంలో బీజేపీ మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అనంతరం గుల్బర్గాకు ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ప్రయాణం కాగా మరలా 17, 18వ తేదీలో జంట నగరాల్లో పర్యటన చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటూ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. वो तेलंगाना का विकास कभी भी नहीं कर सकती. आप मुझे बताइए, कांग्रेस ने दशकों तक देश में गरीबी हटाओ का नारा दिया, लेकिन నిన్న ఎమ్మెల్సీ కవితతో మొదలెట్టిన ఈడీ అధికారులు ఈ రోజు మరో షాక్ ఇచ్చారు. కవితను విమానంలో ఢిల్లీ తరలించిన అధికారులు రౌస్ హెవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. మధ్యాహ్నం నుంచి విచారణ కొనసాగగా కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించి అరెస్ట్ చేశారంటూ తన వాదన వినిపించారు. ఈ తరుణంలో ఈడీ కూడా తన వాదనను వినిపించగా పూర్తి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. సాయంత్రం వరకు విచారణ కొనసాగగా చివరికి 7 రోజుల కస్టడీకి న్యాయమూర్తిని అనుమతినిచ్చారు. ఇదిలా ఉంటే ఈడీ తన దూకుడును మరింతగా పెంచుతూ కవిత భర్త అనిల్తో పాటు పీఆర్ఓ రాజేష్లకు నోటీసులు జారీ చేసింది. సోమవారం వారితో పాటు మరో 3 విచారణకు హాజరు కావాలంటూ సూచించడంతో ఇంతవరకు కవిత చుట్టూ ఉన్న ఉత్సు కాస్త మరలా అందరికీ చుట్టుకోనుంది. గులాబీ నేతలు రోడ్డెక్కారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టులతో భయపెట్టేందుకు చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు రాజకీయంగా ఎదుర్కొనేలేక అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులంతా నిరసనతో కథం తొక్కారు. కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేట్ చైర్మన్లు, ఉద్యమకారులు ధర్నాలతో హోరెత్తించారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అందరూ బీఆర్ఎస్ నేతలు ఒకలా అయితే ఆ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మరోలా నిరసనలు తెలిపి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో గులాబీ శ్రేణులు ధర్నాలో నిరసనలు చేయగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ మాత్రం నల్లటి జెండాలతో తన అనుచర వర్గంతో కలిసి జేబీఎస్ వద్ద ప్రత్యక్షమయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడలో గులాబీ కండువాకు బదులు నల్లటి కండువా ధరించి మోదీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రాజకీయంగా ఎదుర్కోలేక
బీఆర్ఎస్ ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో మోదీ ఈదిని పంపి అక్రమ అరెస్టులు చేయించి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని క్రిషాంక్ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నాయకులను పార్టీలోకి తీసుకుంటూ లొంగని వారిపై కేసులు పెడుతూ భయపడుతున్నారని క్రిషాంక్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఎన్నో కేసులు ఎదుర్కొని దెబ్బలు తింటూ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ కుటుంబం కేసులకు భయపడదని క్రిషాంక్ అన్నారు. సుప్రీంకోర్టులో కేసుండగా అక్రమంగా కవితను అరెస్ట్ చేశారని క్రిషాంక్ మండిపడ్డారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బెదరగొట్టడానికి ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఎలాంటి అసలు ఎవిడెన్స్ లేకపోయినా మేమే సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ఇది విచారణ చేపట్టాలని అడిగినా కూడా మరి మోదీ గారి పెట్ సంస్థ అయిన ఈడీని దొడ్డిదారిన పంపించి ఒక ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కూడా కవిత గారిని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు. ఎందుకు నరేంద్ర మోదీ గారి పార్టీ ఇంత భయపడుతుంది? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దివంగత ఎమ్మెల్యే సాయన తనయురాలు నివేదిత తన అనుచర వర్గంతో కలిసి కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నివేదిత వెంట నిరసన కార్యక్రమానికి తరలి వెళ్లారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని నివేదిత చేపట్టారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారంటూ ఆమె దుయ్యబట్టారు. మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని వారు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనసైగల్లో కొన్ని శాఖలు నడుస్తున్నాయని జక్కుల మహేష్ రెడ్డి ఆరోపించారు. అంటే ఏ రీజన్ చెప్పకుండా ఇమీడియట్ గా ఈడీ రావడం పైనుంచి మరి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేయడం, మరి ఢిల్లీకి తీసుకోవడం, మరి అంటే అసలు తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ప్రజలు. అంటే ఇది ఒకటి నిదర్శనం ఏం చెప్తా ఉన్నామంటే మరి బీఆర్ఎస్ ఇంకా ఎంత గట్టిగా ఉందో మాకు తెలుస్తా ఉన్నదన్నమాట. పార్టీ పెద్దల సూచనల మేరకు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నివేదిత తెలిపారు. కంటోన్మెంట్ నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని నిరసనతో విజయవంతం చేశారని ఆమె అన్నారు. అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నివేదిత పేర్కొన్నారు. ఉద్యమకారురాలు మన అందరికీ ఒక తెలంగాణ ఆడబిడ్డ, అలాంటి అమ్మాయిని వచ్చి సడన్గా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మేమందరం కంటోన్మెంట్ లీడర్లు కానీ ప్రజలు కానీ మా ముఖ్య కార్యకర్తలు అందరు కానీ బోర్డు మెంబర్స్ కానీ అందరం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నాకి ఇక్కడ నిరసన బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ కంటోన్మెంట్ డైమండ్ పాయింట్ వద్ద ఉద్యమకారులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ ను భయపెట్టాలని చూస్తున్నారని గజల నగేష్ మండిపడ్డారు. ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అరెస్టులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తుందని గజల నగేష్ విమర్శించారు. ధర్నా కార్యక్రమంలో ఉద్యమ నాయకులు రంగా రవీంద్ర గుప్తా, ప్రభు గుప్తా, జంగిలిరాజు, జంగల మురళి యాదవ్, శ్యామ్, నగేష్ యాదవ్, నిత్య, శివ, యాదగిరి తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అనేక రకాలమైన కేంద్ర సంస్థలకు చెందిన అనేక సమస్యల ద్వారా వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ రోజు అరెస్ట్ అయిన మా కవితమ్మ మీద మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆమెకి ఎలాంటి కూడా పాపం లేదు, ఎలాంటి కూడా ఆమెకు దానిలో సంబంధం లేదు. కానీ అనవసరంగా ఆమెను అక్రమ కేసులో ఇరికించి మరి నేను అరెస్ట్ చేయడం చాలా దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దివంగత ఎమ్మెల్యే సాయన్న రాజకీయ వారసురాలుగా ముందుకొచ్చిన నివేదిత గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ కంటోన్మెంట్ ప్రజల్లో హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటూ మీ వెన్నంటే మేముంటామని తెలియజేస్తూ మీ ఆశయ సాధనతో మా సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయి. శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎల్ ఆనంద్, 4వ వార్డు టీం సభ్యులు. నివేదిత ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి కొందరు నాయకులు హాజరు కాలేదు. అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు రావడానికి అసలుకే ఇష్టపడలేనట్లుగా తెలుస్తుంది. లాస్యానందిత ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఎన్నోసార్లు ఇంటి వద్దకు వెళ్లినా వారిని కలిసేందుకు అంతగా ఎమ్మెల్యే లాస్యానందిత, ఆమె సోదరి నివేదితలు ఆసక్తి కనబరచకపోవడంతో చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. మరోసారి తమ అవసరానికి తమకు ఫోన్ చేసి సమావేశానికి రావాలని పిలుస్తున్నారని, గతంలో జరిగిన అవమానాలను మర్చిపోలేకపోతున్నామని పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో కంటోన్మెంట్కు చెందిన పలువురు కీలకమైన నాయకులు, వార్డు అధ్యక్షులు కనిపించలేదు. వారిలో అసంతృప్త లేదా వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారా అనేది పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. కొందరైతే ఎన్నికల సమయంలో తాము ఎంతో చేశామని, గెలిచిన తర్వాత తమను అసలుకే పట్టించుకోవట్లేదని పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలకు వాడుకొని ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏమిటంటూ కొందరు చెప్పకనే చెప్తున్నారు. వార్డు అధ్యక్షులు సైతం సమావేశంలో కనిపించకపోవడం మరింత చర్చగా మొదలైంది. మహిళా దినోత్సవం అంటే అందరిలా ఆటపాటలు నిర్వహించలేదు. మంచి దాంపత్య జీవితానికి ఆదర్శగా నిలిచి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంపతులను ఘనంగా సన్మానించి నేటి తరానికి వారి జీవితమే ఆదర్శమని తెలియజేశారు.
వాసవి క్లబ్ వనితా సికింద్రాబాద్ సౌభాగ్యం ఆధ్వర్యంలో కార్ఖానాలోని వనితా క్లబ్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వాసవి క్లబ్ కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు శ్యామల, జనరల్ సెక్రటరీ విజయలక్ష్మి, ట్రెజరర్ శ్రీదేవిల సారథ్యంలో కొనసాగింది. ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొని మహిళల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. మహిళా దినోత్సవ వేడుకల్లో నేటి తరానికి ఆదర్శంగా నిలిచేలా నిర్వహించిన వాసవి క్లబ్ వనితా విభాగం సభ్యులను కొంత దీపికా నరేష్ అభినందించారు. ఇక్కడికి ఆహ్వానించిన విజయ్ గారు జనరల్ సెక్రటరీ, శ్యామల గారు ప్రెసిడెంట్ గారు, అలాగే శ్రీదేవి గారు ట్రెజరర్ గారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న జంటలను సన్మానించడంతో వారిలో ఆనందం అంతా ఇంత కాదు. జనరల్ సెక్రటరీ విజయలక్ష్మి కార్యక్రమ విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయవంతం చేయడంతో ఆమె చేస్తున్న కృషి పట్ల పలువురు అభినందనలు తెలిపారు. చాలా సంతోషం అనిపించింది. మాకు ఇంత చిన్న తనాల ఇంతమంది దంపతులకు చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందాము. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం కలిసి 40 మంది జంటలకి మేము ఇలా సన్మానం చేశాం. షష్ఠి పూర్తిలాగానే జరిగింది. వాళ్ళ సంతోషం చూస్తే నేను సంతోషం పట్టలేకపోయాను. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపుతో తమ నిరసన జ్వాలను రగిల్చారు తెలంగాణ ఉద్యమకారులు. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోయిన్పల్లి చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఉద్యమకారులంతా యూనిటీగా ఈ కార్యక్రమంలో పాల్గొనగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బోయిన్పల్లి చౌరస్తాలో నిరసన తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీని పంపి తమ పార్టీని భయపెట్టాలని చూస్తుందని, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తమ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని, ఎవరెన్ని జిమ్మికులు చేసినా న్యాయం తమ వైపే ఉందంటూ ఉద్యమకారులు తెలియజేశారు. కార్యక్రమంలో ఉద్యమకారులు ప్రభుగుప్తా, జంగాల మురళీ యాదవ్, రవీంద్ర గుప్తా, అరుణ్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ అరెస్టులు ఖండిస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి అరెస్టులు చెల్లవు. సికింద్రాబాద్ గులాబీ బాస్ ఆదేశాలతో పార్టీ ఇచ్చిన పిలుపుతో శాంతియుతంగా తమ నిరసన అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్మనాభం ఆదేశాల మేరకు తుకారం గేట్, రియో పాయింట్ హోటల్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. అరెస్టులతో తమను ఇబ్బంది పెట్టలేరని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీ కవితను ఒక సాక్షిగా పరిగణించిన ఇది ఇప్పుడు కొత్తగా అరెస్టు ఎలా చేసిందని, కావాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా దర్యాప్తు సంస్థలతో కలిసి ఈ అరెస్టును చేయించిందని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ ఆరోపించారు. పార్టీ ఇచ్చిన పిలుపుతో 16 ఆదేశాలతో సీతాఫల్ మండిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సీతాఫల్ మండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సమయంలో తమ అధినేతను మానసికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈ అరెస్టుకు తెరలేపారని, ఉద్యమ సమయంలో ఎంతో పోరాటం చేసిన తమకు ఈ అరెస్టులు కొత్త కావంటూ సామల హేమ తెలిపారు. సీతాఫల్ మండి చౌరస్తాలో రాస్తారోకో చేయడంతో పాటు తమ పార్టీ జోలికొస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. ముందస్తు అరెస్టులతో పోలీసులు అడ్డుకున్నా అక్కడ మాత్రం నిరసన ఆగలేదు. గులాబీ పార్టీ ఇచ్చిన పిలుపుతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో గులాబీ నేతలు కథం తొక్కారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు స్థానిక నాయకులు. స్థానిక కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ ఆదేశాలతో రాంగోపాల్పేట డివిజన్లో అంబేద్కర్ నగర్, ఎంజీ రోడ్లో తమ నిరసన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం జరిగిందని, అరెస్టులతో తమ పార్టీని ఆపలేరంటూ అత్తిలి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అంతకుముందే సతీష్, సత్యనారాయణ, మల్లేష్తో పాటు పలువురిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయగా మిగతా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన కొనసాగించారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత క్యాంపు కార్యాలయంలో లాస్యానందిత చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం లాస్యానందిత చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నరేష్, ఆంజనేయులు, రఘురామ్, ధనరాజ్, బాలరాజ్, రఫీక్, నయీం, గఫర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేబీ శంకరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కవిత అరెస్టును వారు ఖండించారు. కంటోన్మెంట్ 2వ వార్డు జమా మసీద్ పోలీస్ లైన్లో ఇఫ్తార్ విందులో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వహాబాయ్, అజుబాయ్, బాబాల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ ను వారు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నజారా హౌజ్, నబీం, అన్జాద్, మతీన్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ 14వ నేషనల్ మీట్లో పలువురు జంట నగరాల సీఆర్ఓ ప్రతినిధులు పాల్గొన్నారు. వరల్డ్ కన్స్యూమర్స్ డేను పురస్కరించుకుని కన్స్యూమర్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈ సమావేశానికి శ్రీకారం చుట్టింది. జంట నగరాల్లో ఉన్న అధ్యక్షులకు ఆహ్వానం పలకగా కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షుడు హరిబాబు, కంటోన్మెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు చొల్లెటి రమేష్, కవాడుగూడ ప్రతినిధి ప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. సమావేశంలో పలువురు ప్రతినిధులు అందిస్తున్న సమాచారం తెలుసుకోవడంతో పాటు వారి వంతుగా పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులతో పాటు అధ్యక్షులను చొల్లెటి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ వరల్డ్ సమావేశం తనకు మంచి అనుభవాన్ని అందించిందని ఆయన తెలిపారు.
కంటోన్మెంట్ బోయినపల్లిలో జీరో విద్యుత్ బిల్లుల కోసం దరఖాస్తుదారుల తాకిడి పెరిగింది. బోయినపల్లి గ్రౌండ్లో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేయగా దరఖాస్తులు అందించేందుకు స్థానికులంతా భారీగా తరలివచ్చారు. ఈ తరుణంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మారుతి గౌడ్, సదానందం, ఫరాణా, మహేశ్వరి రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొని దరఖాస్తుదారులకు సర్ది చెప్తూ పోటీ పడకుండా నిదానంగా ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.